కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ముంపు గ్రామాలను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. పుట్టగుంట బొడమేరు వంతెన వద్ద బోటు ద్వారా ప్రయాణించి ముంపు గ్రామాలైన ఒద్దుల మెరక, చేదుర్తిపాడు గ్రామాలను సందర్శించారు. అక్కడ ప్రజల స్థితిగతులను తెలుసుకొని అధైర్యపడవద్దని, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అధికారులు సమకూరుస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కృష్ణా డెల్టా ఆధునీకరణ పనులు జరగకపోవడం వలన ఇప్పుడు వరదలు సంభవించాయని, ఎప్పుడూ లేనంతగా వరదలు వచ్చాయని ఎంపీ బాలశౌరి అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని, కొల్లేరు ఆక్రమిత ప్రాంతాలలో ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. మరి కురిసిన వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ పెద్ద ఎత్తున కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది. పంటలు దెబ్బతిన్నాయి. అలాగే చాలా ఇళ్ళు నీటిలోనే ఇప్పటికీ తేలాడుతూ ఉన్నాయి. మళ్ళీ ఉపద్రవంలాగా మళ్ళీ మనకి అల్పపీడనం పడే పరిస్థితి కనపడుతూ ఉంది. అది దానివల్ల వర్షాలు విస్తారంగా అటు విశాఖపట్నం దగ్గర నుంచి బాపట్ల వరకు కూడా మరి విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి ఈరోజైతే ఇటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా జల్లులు పడతానే ఉన్నాయి. మరి ఒక పక్కన బొడమేరు ఎఫెక్టు మనం చూసాం. విజయవాడ నగరం మొత్తం మునిగిపోయింది. అక్కడ సహాయ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉండి అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి నార్మల్ స్థితి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గత 7 రోజులుగా వాళ్ళకి కావాల్సినటువంటి భోజనం కానీ, వాటర్ కానీ, పాలు కానీ, అలాగే బిస్కెట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. అట్లాగే నిన్నటి నుంచి రేషన్ కూడా పంచే కార్యక్రమాన్ని 6 రకాలైన వస్తువులతో అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఇల్లు మొత్తం కూడా వాష్ చేసుకోవడానికి ఫైర్ ఇంజన్లు, కొన్ని ఇంజన్లు కూడా తీసుకొచ్చి మోటార్ల ద్వారా తీసుకొచ్చి మొత్తం కూడా వాష్ చేయడం, కూడా రోడ్స్ అన్ని కూడా వాష్ చేయడం జరిగింది. అలాగే శానిటేషన్ కూడా మరి పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. ఇంత